శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. అశ్వద్గురుభ్యో నమః. ఈ శరణాగతి లక్షణంలో నెక్స్ట్ మనం చూసినది ఆత్మనిక్షేపణం. మనం ఆత్మని దేవుడికి అర్పణం చేయాలి. ఇది ఎలా విభీషణాలు అని చెప్తారంటే ఇదే సేమ్ శ్లోకం. రాఘవం శరణం గదా. రాఘవ, మీ దగ్గరన ఈ ఆత్మని నేను సమర్పణం చేస్తాను. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. ఈ లోకమంతరికి శరణ్యనాన శ్రీరామ, నువ్వు పాదార విందకి నేను రాఘవం శరణం గదా. నేను శరణాగతి చేస్తాను స్వామి. నువ్వు పాదార విందం తప్ప ఈ ఆత్మరక్షాబరంకి వేరే విషయమే లేదు. రాముడు వాడి పాదం, దేవుడు పాదం తప్ప ఈ ఆత్మకి రక్ష, ఆత్మకి శరణం, ఆత్మకి అభివృద్ధి ఆ పాదార విందం తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ విభీషణుడు, రాఘవం శరణం కదా. నువ్వు పాదార విందమే నాకు చరణం స్వామి. ఈ ఆత్మ నీ పాదార విందకి సమర్పణం చేస్తాం. ఇది ఆత్మ నిక్షేపణం. శ్రీమతే రామానుజాయ నమః.